ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ క్వీన్. ఈ వీడియోలో నేను మా ఫ్యామిలీతో కలిసి అంటే నేను మై హస్బెండ్ అండ్ మై సన్ కలిసి గోవా వెళ్తున్నాము ఆన్ రోడ్ కార్లో. సో మేము ఏ టైంకి స్టార్ట్ అయ్యాము, అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అయ్యింది అండ్ రోడ్ ఎలా ఉన్నది అనే విషయాలు మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను. మేము కరీంనగర్లో ఉంటాము. కరీంనగర్లో మేము స్టార్ట్ అయింది ఈవినింగ్ 6:30కి. సో కరీంనగర్ టు గోవా యాక్చువల్లీ 16 hours 35 minutes టైం అండ్ డిస్టెన్స్ వచ్చేసి 808 kilometers అని జీపీఎస్లో చూపిస్తుంది. సో మేము జీపీఎస్లోనే ఫాలో అవుతూ కూడా గోవా వెళ్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ గజ్వేల్ టోల్గేట్ వచ్చింది. కరీంనగర్ టు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ వరకు 2 టోల్గేట్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుకి రీచ్ అయ్యాము. ఇప్పుడు టైం 8:48 అయింది. సో కరీంనగర్ టు హైదరాబాద్ మధ్యలో ఉన్న మెయిన్ సిటీస్ ఏంటంటే సిద్దిపేట్ అండ్ గజ్వేల్. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లో మనకి ఎంట్రీలో ఒక టోల్గేట్ ఉంటుంది, ఎగ్జిట్లో కూడా ఒక టోల్గేట్ ఉంటుంది. సో రింగ్ రోడ్ అనగానే పెద్దగా ట్రాఫిక్ అనేది ఏముండదు. సో హైదరాబాద్ తప్ప మిగిలిన సిటీస్ ఆరోమార్క్స్ అన్నీ కూడా క్రాస్ ఉన్నాయి. సో మేము అటువైపుకే వెళ్తున్నాము. ఇక్కడ ఒక టోల్గేట్ వచ్చింది, ఎగ్జిట్ టోల్గేట్ అనుకుంటా. ఇప్పుడు నాగపూర్ సైడ్ ఆరోమార్క్ సైడ్ వెళ్తున్నాము. తర్వాత స్ట్రైట్గా ఉన్న ఆరోమార్క్ సైడ్ వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిట్ 3 దగ్గర ఎగ్జిట్ అయిపోవాలి. సో అది ముంబై నేషనల్ హైవే NH65. సో అటు నుంచి ఎగ్జిట్ 3 నుంచి మేము బయటకి వచ్చేసాము. సో ఇక్కడ రెస్టారెంట్స్ అన్నీ కూడా బాగా జిగేల్మంటున్నాయి లైటింగ్స్తో. సో ఇక్కడ ఇది సదాశివపేట సర్వీస్ రోడ్డు. సో మనము సదాశివపేట జహీరాబాద్ అటు ఆ రోడ్ నుంచి మనము వెళ్ళాలి. సో కర్ణాటక బోర్డర్కి వెళ్ళాలి కదా. సో ఎంతో టైం పట్టలేదు. సో ఆ సర్వీస్ రోడ్డు ఎండ్ అవ్వడానికి జస్ట్ 1-2 kilometers ఉంటుంది. సో తర్వాత అయితే రోడ్డు బాగుంది. సో ముందు చెప్పినట్టుగానే ఇది ముంబై నేషనల్ హైవే NH65. ఇప్పుడు టైం 10 అయింది. సో బాగా లేట్ నైట్ కాబట్టి ట్రాఫిక్ కూడా పెద్దగా ఏం లేదు. సో జహీరాబాద్ ఇక్కడ నుంచి 33 kilometers ఉన్నది. రింగ్ రోడ్ దాటిన తర్వాత సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కూడా టచ్ అవుతుంది. అండ్ ఈ జహీరాబాద్కి వెళ్ళే రూట్లో సదాశివపేట తర్వాత బుదేరా, దిగ్వాల్ అనే 2 towns వస్తాయి. ఇప్పుడు 10:30 అయింది. మేము ఫుడ్ తెచ్చుకున్నాము. సో దారిలో ఒక 1/2 hour ఆగి ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. రోడ్డు నేషనల్ హైవే కాబట్టి చాలా బాగుంది. గతుకులు అవి కూడా ఏం లేవు. ఇప్పుడు టైం 11 అయింది. సో ఇక్కడ ఒక బోర్డు వస్తుంది కదా, జహీరాబాద్ ఇక్కడ నుంచి ఇంకా 3 kilometers ఉన్నది. సో మేము ఈవినింగ్ టైము ఎందుకు స్టార్ట్ అయ్యామంటే యాక్చువల్ కరీంనగర్ టు గోవా 16 hours 35 minutes చూపిస్తుంది అండ్ 808 kilometers. సో ఇక్కడ మేము ఈవినింగ్ టైం స్టార్ట్ అయితే అక్కడే మార్నింగ్ టైంకి రీచ్ అవుతాము. సో ఏంటంటే గోవాకి దగ్గరలో హిల్స్, కొంచెం ఫారెస్ట్ లాంటివి మేము చూసాము గూగుల్లో సర్చ్ చేసి. ఇంకా వేరే అదర్ వీడియోస్ కూడా అవి కూడా కొంచెం రీసోర్సెస్లా యూజ్ అయ్యాయి మాకు. సో చూడడం వల్ల ఎందుకు మార్నింగ్ టైం మనం ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది. సో సన్లైట్ ఉండదు, ప్లస్ ఇబ్బంది పడతామని చెప్పి మేము ఏంటంటే ఈవినింగ్ టైమే స్టార్ట్ చేయాలనుకున్నాము మా జర్నీ. సో అందువల్ల ఈవినింగ్ టైమే స్టార్ట్ చేసాము. సో రోడ్ అయితే చాలా బాగుంది. పెద్దగా ట్రాఫిక్ కూడా ఏం లేదు. జహీరాబాద్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది కావచ్చు. సో జహీరాబాద్ దాటేసాము, రత్వార్ అనే ఊరు కూడా దాటేసాము. ఇప్పుడు మనం కర్ణాటక బోర్డర్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ కర్ణాటక బోర్డర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ కొంచెం సేపు హైవే బాగుంది. ఆ తర్వాత సడన్గా గతుకుల రోడ్ వచ్చేసింది. కానీ ఈ రోడ్డు ఎంతోసేపు అయితే లేదు, జస్ట్ ఒక 1-1.5 kilometer ఉంటుంది అనుకుంటా. పక్కన వర్క్ జరుగుతుంది. సో
సో ఈ ఈ రోడ్ ఇప్పుడు మేము వచ్చిన ఈ డిస్టెన్స్లో ఈ రోడ్ ఒక్కటే కొంచెం బాగాలేదనిపించింది, కానీ ఎక్కువ డిస్టెన్స్ అయితే లేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ కర్ణాటకలోకి వచ్చాము. అండ్ ఇక్కడ ఏదో ఊరి పేరు కనిపించట్లేదు. ఇక్కడ నుంచి అయితే రోడ్ బాగుంది. సో ఇప్పుడు మేము హుమ్నాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలోకి వెళ్ళాలి. సో దానిలోపుగా అయితే మన్నేఖాలి ఒకటి, నెక్స్ట్ టోల్గేట్ ఒకటి వస్తుంది, అండ్ తాల్ మాడ్గి, హుడ్గి అనే ఊర్లు వస్తాయి. ఈ ఫ్లైఓవర్ అయితే చాలా బాగా నచ్చింది. మంచి మంచి లైట్స్తో చూడడానికి చాలా బాగుంది. కర్వ్స్ కూడా బాగున్నాయి ఈ ఫ్లైఓవర్లో. దీని ఫ్లైఓవర్ పేరేంటో తెలియదు, కానీ ఫ్లైఓవర్ అయితే చాలా నచ్చేసింది మాకు. వెహికల్స్ కూడా ఎక్కువగా పెద్ద కనిపిస్తలేదు, ఎక్కువ ట్రాన్స్పోర్ట్ వెహికల్సే ఉన్నాయి. సో ఫ్లైఓవర్ దాటిపోయింది. kilometers ahead and Pune 417. Next we are going to in a small village Mannekheli. One more flyover is coming. It's time 11:55. ఇక్కడ మనకి ఒక టోల్ గేట్ రాబోతుంది. సో కర్ణాటక ఎంటర్ అయ్యాక ఇదే వచ్చే ఫస్ట్ టోల్ గేట్, ఇలాంటి డెక్కన్ టోల్వేస్ లిమిటెడ్. ఔటర్ రింగ్ రోడ్ దాటాక హుమ్నాబాద్ వెళ్ళే ముందుగా ఎల్ఎన్టీ డెక్కన్ వాళ్ళవి 2 టోల్ గేట్స్ వచ్చాయి. సో మా కార్కి ఫాస్ట్ ట్యాగ్ ఉండడం వల్ల ఏంటంటే క్యాష్లెస్ కదా, ఇప్పుడు ఈ హైవే వచ్చేసి నేషనల్ హైవే 50 సింధన్ కనేర్ మీదుగా వెళ్తున్నాము. మనం ఇప్పటి వరకు 300 కిలోమీటర్స్ దాటి వచ్చామన్నమాట. సో రోడ్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. ఎక్కడికక్కడ రేడియం లైట్స్, సైన్ బోర్డ్స్ అన్నీ కూడా బాగా పెట్టేసి ఉన్నాయి. తర్వాత హుమ్నాబాద్ కన్నా ముందు కొంచెం అంటే మన్నేకెళ్ళి చెప్పాను కదా, మన్నేకెళ్ళి ఒకటి, తర్వాత టోల్ గేట్ వచ్చింది. ఇప్పుడు దాని తర్వాత వచ్చే కొంచెం మేజర్ టౌన్స్ ఏంటంటే తాల్మాడ్గి అండ్ హుడ్గి. ఈ 2 ప్లేసెస్ నుంచి మనము త్రూ హుమ్నాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలోకి ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ పక్కన పెట్రోల్ బంక్ ఒకటి కనిపిస్తుంది కదా. నెక్స్ట్ మనము సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నాము యాక్చువల్గా ఇండస్ట్రియల్ ఏరియాలోకి. పక్కన చూసారు కదా ఫ్లైఓవర్ ఉన్నది. సో ఇక్కడ నుంచి ప్రజెంట్ ఇప్పుడు హుమ్నాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఇక్కడ నుంచి హుమ్నాబాద్ నుంచి మనం ఇప్పుడు గుల్బర్గా, మేజర్ సిటీ అంటే గుల్బర్గా చెప్పుకోవాలి కదా. సో గుల్బర్గాకి వెళ్ళాలి. సో దానికి వచ్చేసి 1 అవర్ టైం పడుతుంది. డిస్టెన్స్ 59 కిలోమీటర్స్. సో గుల్బర్గా ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి మనము బాగల్కోట్ వెళ్తాము. సో ఈ రోడ్డు గురించి చెప్పాలంటే నిజంగా చాలా హైలైటెడ్గా ఉన్నది. గ్రీన్ కలర్లో ఇట్లా డాట్స్ అవి పెట్టి పక్కనంతా లైటింగ్ అది
అండ్ సో ఇది కూడా NH50లోకే వస్తుంది. సో రోడ్ అయితే మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంటికి లైటింగ్ పెట్టుకుంటాం కదా, అలా రోడ్డు కూడా లైటింగ్స్ పెట్టినట్టు ఉన్నది. కూడా ఉన్నాయి కదా, స్పీడ్ బ్రేకర్స్ చూసారా, చుక్కలు పెట్టారు, ముగ్గులు పెట్టినట్టు. సో చీకటిగా ఉంది కానీ నేను పక్కన వ్యూ కూడా చూపిస్తాను, చెట్లు అవి కూడా. ఏం కనిపించట్లేదు, చీకటిగా ఉంది. ఇప్పుడు మనం కాలాబుర్గి వచ్చాము. ఇది ల్యాండ్ ఆఫ్ తూర్దాల్. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 AM అయింది. హుమ్నాబాద్ తర్వాత మనకి కినిసదక్, నవర్గి, మహగాన్, కుడికోట, అన్కాల్గా, ఔరాడ్ను కవర్ చేసుకుని గుల్బర్గా వెళ్తాం. బసవేశ్వర సర్కిల్ దగ్గర టర్న్ అవ్వి మనం ఔటర్ రింగ్ రోడ్ నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి. బసవేశ్వర సర్కిల్ ఇది ఔటర్ రింగ్ రోడ్డుకి, గుల్బర్గా ఔటర్ రింగ్ రోడ్డుకి రీచ్ అవుతాము. సేమ్ NH50లోనే వెళ్తుంది. ఇప్పుడు మేము కొంచెం సేపు ఒక 1 hour బ్రేక్ తీసుకున్నాము. ఇప్పుడు NH50 తర్వాత NH150E రోడ్ వచ్చింది. ఇది ఆకల్కూట్ గంగానా రోడ్. ఇప్పుడు గుల్బర్గా టు గోవా వచ్చేసి డిస్టెన్స్ 528 కిలోమీటర్స్. ఇంకా రిమైనింగ్ 11 hours టైం ఉంది GPS టైం అయితే. సో GPS టైంని అయితే మనం ఎప్పుడు కూడా బీట్ చేయలేం కదా, సో ఆ టైంకి మనము రీచ్ అవ్వగలము. అండ్ మధ్యలో కూడా బ్రేక్ తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. సో ఇక్కడ థ్యాంక్ యూ విజిట్ అగైన్ కాలబుర్గి ల్యాండ్ ఆఫ్ తూర్దాల్ అని చూపిస్తాం. NH50 దాటేటప్పుడు ఒక ఫ్లైఓవర్ వస్తుంది, అది వర్కింగ్లో ఉంది. సో దాని కింద నుంచి కొంచెం మలుపు తీసుకుని ఈ NH150కి రీచ్ అయ్యాం. గుల్బర్గా తర్వాత సిరాస్కి అనే ఒక టౌన్ ఉన్నది. నెక్స్ట్ గనగాపూర్ బచ్చేశ్వర్ టెంపుల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో పెడతాము, మేబీ ఆ టెంపుల్ ఒక ఎంట్రన్స్ పాయింట్ కావచ్చు. ఇప్పుడు మేము సేమ్ NH50లోకి వచ్చాము. ఇది బస్ స్టాండ్, గనగాపూర్ రోడ్ ఇది. ఈ గనగాపూర్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఊళ్ళు ఏంటంటే సిందగి అండ్ మోర్టాగి వయా గుల్బర్గా బీజాపూర్ రోడ్డు మీద నుంచి వెళ్తాము. మనకి ఇప్పుడు స్టేట్ హైవే వస్తుంది. స్టేట్ హైవే 41 అంటే 50 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టేట్ హైవే స్టార్ట్ అవుతుంది కావచ్చు. ఇప్పుడు ఒక టోల్ గేట్ కూడా వచ్చింది ఇక్కడ. సో ఇది స్టేట్ హైవే SH41 రోడ్డు. ప్రాబ్లమేటిక్గా ఉంది రోడ్ అయితే కూడా, చాలా గతుకులు ఉన్నాయి. ప్లస్ బట్ టైం అయితే ఇంకా మార్నింగ్ అయిపోతుంది. 5:46 అంటే 5:45 కదా. సో ఇక్కడ తర్వాత మనకి ఊళ్ళు వస్తాయి అన్నమాట. తర్వాత మేము 4:30 to 5 o'clock కూడా కాసేపు కార్ ఆపి కూడా రెస్ట్ తీసుకున్నాము ఒక హాఫ్. సో 6:15 అయింది, తెల్లారిపోయింది. అండ్ దూరంగా చూసారా పెద్ద పెద్ద ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి. చంద్రుడు, ఇంకా కూడా చంద్రుడు బాగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆ రోడ్డు దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ మంచి రోడ్లోకి వచ్చేసాము. సో కొంచెం వెలుగు వస్తే ఫ్యాన్స్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. చంద్రుడు ఫ్యాన్ దగ్గరగా ఉండి సీనరీ చూడడానికి బాగుంది కదా. సో ఇది మనకి విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే ఫ్యాన్స్ ఇవి. మొత్తం అంతా కూడా ఊరి నిండా ఇవే కనిపిస్తున్నాయి. సో లైట్ వచ్చేసింది. మేము కాస్త ఫొటోస్ కూడా దిగాము ఆ ఫ్యాన్ దగ్గర ఆపి. ఈ వెలుగు వచ్చిన తర్వాత చూసారు కదా, ఒక ఫ్యాన్ బాగా దగ్గరకు వస్తుంది. చూసారు ఎంత పొడవుగా ఉన్నదో, దాని రెక్కలైతే చాలా వెడల్పు ఎక్కువగా ఉన్నాయి, పొడవు. సో మనకి దగ్గరలో కూడా ఒక పవర్ ప్లాంట్ వస్తుంది, NTPC వాళ్ళది. సో ఇప్పుడు మనము హూబ్లీ, విజయపూర్, గుల్బర్గా రోడ్ మీద నుంచి హడగాలి, కావల్గి అండ్ సరావర్గ్, జామ్కండి ఇలాంటి ఊళ్ళ మీద నుంచి మనము వెళ్తాము. సో మెయిన్గా మనము ఇంపార్టెంట్గా మధ్యలో చెప్పాలనుకునే ప్లేస్ ఏంటంటే బాగల్కోట్. సో బాగల్కోట్, నెక్స్ట్ బెలగాం,
ఆ తర్వాత నెక్స్ట్ మనము గోవా రీచ్ అవుతాము. ఈ దారిలోనే చిన్న చిన్న ఊర్లు చాలా వచ్చాయి. మేము సో మనకి ఇప్పుడు చూసారు కదా, ఎన్టీపీసీ ప్లాంట్ అని చెప్పాను కదా, ఇదే ఎన్టీపీసీ ప్లాంట్. సో మనకి అక్కడ సో దీనికి ఈ గోడ ఎంట్రన్స్ కనిపిస్తుంది కొంచెం దూరంలో. ఇది సో ఇది ఎంట్రన్స్ మాట ఈ పవర్ ప్లాంట్కి. ఇది హలీకుడి ఆ ప్లేస్, ఇది అక్కడ ఉన్న పవర్ ప్లాంట్. సో ఇప్పుడు ఇదైతే బాచి రాయచూర్ హైవే నుంచి మనము బాగల్కోట్ అండ్ నెక్స్ట్ బెల్గాం వెళ్ళబోతున్నాము. సన్ రైజ్ అయిపోయింది, సూర్యుడు బాగా కనిపిస్తున్నాడు. ఇక్కడ కనిపించే పొలాలు ఉన్నాయి కదా, అవన్నీ మోస్ట్లీ చెరుకు. మేము చాలా చెరుకే చూసాము. వాటి పైన ఏంటో పువ్వులా కూడా వచ్చినాయి, ఎప్పుడు చూడలేదు. ఇక్కడ బాగా చెరుకు ఈల్డింగ్ ఎక్కువ అనుకుంటా. బాగా చెరుకు అనేది మాత్రం బాగా ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ మేము ఒక బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాము. సో ఇది కర్ణాటక కాబట్టి ఈ రివర్ తుంగభద్ర అనేదేమో అనుకో. రీసెంట్గా పుష్కరాలు కూడా అయిపోయినాయి కదా. నేను ఒకసారి ఆగి మొత్తం చుట్టూరు కూడా వ్యూ షూట్ చేసుకున్నాను. సన్ రైజ్ చాలా బాగుంది రివర్ మీద. చుట్టూ చాలా బాగుంది కదా చూడడానికి, కామ్గా. సో ఇదంతా చెరుకు మాట. చూసారు కదా పువ్వులు, వైట్ కలర్లో పువ్వులు ఎట్లా కనిపిస్తున్నాయో. సో అలా పైన అలా. అండ్ ఇక్కడ వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా చెరుకుని ఎక్కించుకుని తీసుకెళ్ళే వెహికల్స్ బాగా కనిపించాయి. అండ్ తర్వాత ఇక్కడ ఈ పాయింట్లో వచ్చినప్పుడు బాగా స్మెల్ వచ్చింది. అంటే షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయనుకుంటా చుట్టుపక్కల. ఇప్పుడు ఈ రోడ్ వచ్చేసి NH52 రోడ్డు, బాగల్కోట్ బెల్గావ్ రోడ్డు. అది సేమ్ బాచి రాయచూర్ హైవేనే. తర్వాత నేను ఇంకో విషయం చెప్పాలనుకున్నాను. మనకి బాగల్కోట్ కన్నా ముందు ఇంకొక మేజర్ సిటీ వస్తుంది, అదేంటంటే విజయపూర్ మాట. సో విజయపూర్ తర్వాత మనకి బాగల్కోట్ వస్తుంది. సో బాగల్కోట్ అంటే మనము సిటీలోంచి వెళ్ళాము, జస్ట్ మనకి ఆ ఏరియాని క్రాస్ చేస్తూ బెల్గాం మీదుగా గోవా వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ హైవే ఇది. ఇప్పుడు గాడ్స్కి మనకి ఫాల్స్ రోడ్డుకి వెళ్తున్నాం. టైం 8:30 అయింది. చూసారు కదా సన్ఫ్లవర్ తోట, చూడడానికి చాలా బాగుంది కదా. సో అందుకనే కార్ ఇక్కడ ఒక 15 మినిట్స్ ఆగి మంచిగా ఎంజాయ్ చేసి ఫొటోస్ బాగా. సో సన్ రైజ్ అటు ఉండడం వల్ల పూలన్నీ అటు తిరుగున్నాయి. సో ఇప్పుడు గాడ్చిమల్కి ఫాల్స్ రోడ్ మీదుగా వెళ్తున్నాం. అండ్ తర్వాత ఇక్కడ మధ్యలో వచ్చే మేజర్ సిటీ ఏంటంటే ముదోల్ అండ్ మహాలింగపూర్ మాట. సో అందుకని రోడ్డు సేమ్ బాచి రాయచూర్ హైవే అయినా కూడా హుబ్లీ, విజయపూర్, గుల్బర్గా రోడ్ అంటారు. నెక్స్ట్ జామ్కండి, బాగల్కోట్ రోడ్డు. సో ఈ వచ్చే ఊళ్ళని బట్టి నేమ్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి బెల్గాం 40 కిలోమీటర్స్. ట్రైన్లో గోవాకి ట్రావెల్ చేసే వాళ్ళకి మనకి గోవా రీచ్ అవుతున్నప్పుడు దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ చాలా బాగా కనిపిస్తుంది. వెరీ ఫ్యాబులస్ సీనరీ ఎక్స్పీరియన్స్ అంటుంటారు.
సో నేను మీకు బిఫోర్ చెప్పాను కదా బెల్గాం 40 కిలోమీటర్స్ ఉందని. యాక్చువల్గా మేము ఈ స్ట్రైట్ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళాలి. బట్ ఏంటంటే మాకు జీపీఎస్ ఇటు టర్న్ చూపించింది, ప్లస్ అక్కడ ఒకళ్ళని అడిగితే కూడా వాళ్ళు ఇటే టర్న్ చెప్పారు. ఈ రోడ్ వచ్చేసి హూబ్లీ ఖానాపూర్ రోడ్డు. ఇక్కడి నుంచి గోవా 100 కిలోమీటర్స్. అండ్ వన్ మోర్ పాయింట్, మేము ఆల్రెడీ బాగల్కోట్ ఏరియా క్రాస్ చేసాము. సిటీలోకి అయితే వెళ్ళాము కానీ ఏరియా క్రాస్ అయింది. అటు స్ట్రైట్ రోడ్డు బెల్గాం అని చెప్పాను కదా. సో ఆ బెల్గాం టౌన్ దాటిన తర్వాత కొన్ని విలేజెస్, టౌన్స్ తర్వాత చోర్లా వస్తుంది. ఆ చోర్లా తర్వాత కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్, తర్వాత చోర్లా ఘాట్, దాని తర్వాత మహారాష్ట్ర గోవా బోర్డర్ దాటిన తర్వాత మార్సిల్లా విలేజ్ పంచాయత్ గోవాలోకి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ నౌన్ ప్లేస్ అంటే ఎర్రగట్టి తర్వాత ఎంకే హుబ్లీ, తర్వాత ఖానాపూర్ వస్తుంది, మహారాష్ట్ర బోర్డరే. దాని తర్వాత హరూరి యాన్మోడ్ ఘాట్ వస్తుంది, యాన్మోడ్ ఘాట్. సో ఆ యాన్మోడ్ ఘాట్ తర్వాత అది గోవా బోర్డర్, కర్ణాటక గోవా బోర్డర్. సో మనకి మహారాష్ట్ర బోర్డర్ వస్తుంది, మళ్ళీ కర్ణాటక మిక్స్ ఉంటుంది, కర్ణాటక గోవా బోర్డర్ వస్తుంది. సో అక్కడ మనం మూలంలోకి ఎంటర్ అవుతాం. మూలం అనేది సౌత్ గోవాకి వస్తుంది అన్నమాట. సో అక్కడ మనము గోవాకి రీచ్ అవుతాం. ఇప్పుడు ఖానాపూర్ టౌన్ క్రాస్ చేసి ఖానాపూర్ రోడ్డు మీదుగా వెళ్తున్నాము. ఇక్కడ నేను ముందు వీడియో తీయలేకపోయాను. జనరల్గా మనం షాప్స్ పైన నేమ్ ప్లేట్స్ ఉంటాయి కదా, అక్కడ మనం కామన్గా 2 లాంగ్వేజెస్ చూస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే కన్నడ, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్లో కూడా నేమ్ ప్లేట్స్ రాసున్నాయి పైన షాప్స్ నేమ్స్. బోర్డర్ స్టేట్స్ అయి ఉండడం వల్ల మేబీ ఇలా ఉండుంటాయి. మా అబ్బాయి లొకేషన్స్, కొండలు, లోయలు చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇంకో విషయం, నేను ముందు హూబ్లీ ఖానాపూర్ రోడ్ 100 కిలోమీటర్స్ గోవా అని చెప్పాను కదా, అప్పుడు జీపీఎస్ టైము 4.5 hours చూపించింది. ఏంటి అంత టైం చూపిస్తుందని అనుకున్నాము. బట్ అక్కడ తర్వాత రిపేర్ అవుతున్న రోడ్ వచ్చింది కదా, వర్కింగ్లో ఉన్నది. సో అది ఖానాపూర్ వచ్చే వరకు సేమ్ రోడ్ కంటిన్యూ అయింది. తర్వాత ఇప్పుడు మనం మౌంటైన్ దిగుతామన్న విషయం మాకు తెలియదు కదా. సో ఆ మౌంటైన్ దిగేటప్పుడు కూడా స్పీడ్ తక్కువలో ఉండించుకుని మనము కేర్ఫుల్గా దిగుతాము. సో అందువలన అంత టైం చూపించిందని అప్పుడు అర్థమైంది మాకు. సో ఇప్పుడైతే మాటల్లో మొత్తం ఫారెస్ట్లోకి వచ్చేసాము. చూసారు కదా చెట్లు ఎంత పొడవుగా ఉన్నాయో. తర్వాత ఇక్కడ చెక్ పోస్టులు కూడా వచ్చినాయి, బట్ ఎక్కడైతే మమ్మల్ని ఆపలేదు, కంటిన్యూగానే వచ్చాం. ఇప్పుడు మనం ఫారెస్ట్ మీదుగా వెళ్తున్నాము. అండ్ దీన్ని భీమ్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనే నేమ్ కూడా ఉన్నది. అండ్ ఇక్కడ మేము దారిలో మధ్యలో ఆగి చెరుకు రసం కూడా తాగాము. చాలా టేస్టీగా ఉంది, చాలా తీయగా ఉంది. అండ్ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఈ గేదెలు, ఆవులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అడవి ఆవులు అనుకుంటా, వాటి చూడడానికి కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. అండ్ తర్వాత వచ్చేసి ఫారెస్ట్కి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టైం కూడా పెట్టారు, అది 6 to 6 o'clock అని. PM వరకే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోంచి అలో ఉన్నది. అండ్ తర్వాత ఇక్కడ మాకు ఒక చెక్ పోస్ట్ కూడా కనిపించింది, కానీ ఎవరూ ఆపలేదు. మేము ఇక్కడ ఆగకుండా కంటిన్యూగానే ఫారెస్ట్లోంచి వచ్చేసాము. చూసారు కదా చెట్లు ఎంత పొడవుగా ఉన్నాయో, చాలా పొడవుగా ఉన్నాయి. టైం 1 o'clock అయింది. ఇప్పుడు ఈ రోడ్ చూసారా చేంజ్గా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ఒక హిల్ నుంచి కిందకి దిగుతున్నాం అన్నమాట. ఇది యాన్మోల్ ఘాట్, సహ్యాద్రి మౌంటైన్ రేంజ్ ఇది. సో దీని నుంచి మనము కిందకి దిగి సౌత్ గోవా అయిన మూలం ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ 1-2 టర్నింగ్లు కొంచెం భయం వేసింది, కానీ రోడ్ అయితే మాత్రం చాలా బాగుంది. తర్వాత వచ్చే వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చినాయి. గోవా వెహికల్స్ అంటే వాళ్ళకి తిరిగి చాలా అలవాటు అయిపోయింది అనుకుంటా. కొంచెం ఎక్కువ స్పీడ్ లేకుండా చూసారు కదా కర్వ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. దూరం నుంచి ఆ కొండలు కూడా అంత చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ రూట్ కూడా బాగానే ఉన్నది. సో మేము వచ్చేటప్పుడు బెల్గాం రూట్ నుంచి వచ్చాము. సో వెళ్ళేటప్పుడు ఈ రూట్ కూడా ఎటువంటి భయము, డేంజర్ అనేది ఏం లేదు.
ఈ రూట్ కూడా బాగుంది. బట్ అక్కడ మేము రోడ్ వేస్తున్నారన్నాం కదా, ఆ రోడ్డు వర్క్ ఫినిష్ అయితే మాత్రం ఈ రోడ్డు కూడా చాలా హై క్లాస్గా ఉంటుంది. వావ్, దూరంగా చూడడానికి కొండలు చూసారా, పచ్చగా బ్యూటిఫుల్ సీనరీలా ఉన్నది. ఎస్, గోవాకి వచ్చేసాము. ఇప్పుడు మేము ఒక ఫ్లైఓవర్ ఎక్కాము. సో ఇది మోలెం ప్లేసు. దీనికి బిఫోర్ మేము పెట్రోల్ కొట్టించుకోవడానికి కొంచెం సేపు ఆగాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము చెక్ ఇన్ చేయవలసిన హోటల్ ఏదైతే ఉందో దానికి రూట్ పెట్టుకున్నాము. సో ఇక్కడ నుంచి ఇంకా 60 కిలోమీటర్స్ ఉన్నది. సో ఇంకా 1 అవర్ టైం పడుతుంది. సో ఇప్పుడు టైం 2 అయింది. ఐ థింక్ మేము హోటల్కి వెళ్ళడానికి 3 అవుతుంది కావచ్చు. పైన చూసారు కదా బోర్డింగ్, పనాజీ ఇంకా 30 కిలోమీటర్స్ ఉన్నది. సో మేము పనాజీ వెళ్ళడానికి ఈ ఇమేజ్లో చూసారు కదా, ఇది అటల్ సేతు బ్రిడ్జ్. ఇది మాండోవి రివర్ మీద కట్టిన పనాజీ పోరవరంకి మధ్య ఉన్న NH66 బ్రిడ్జ్. సో దీని మీదుగా మేము నార్త్ గోవాకి రీచ్ అయ్యాము. ఇప్పుడు ఇంకా 30 కిలోమీటర్స్ ఉన్నది మేము చెక్ ఇన్ చేయవలసిన హోటల్కి వెళ్ళడానికి. సో మేము హోటల్ తీసుకున్న ప్లేస్ అయితే క్యాండోలిమ్. After 20 hours of journey covered 808 kilometers, our excited destination of Goa is reaching. And మేము ఇక్కడ స్టే చేసిన హోటల్ అకామిడేషన్ అండ్ మేము విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.